ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆయన మాటలు వింటే కోనసీమ కొబ్బరి ముక్కలు గుర్తుకొస్తాయి. ఇక ఆయన మాటలు రాస్తే తూటాల్లా పేల్తాయి. ఎంత కష్టం వచ్చినా వెటకారంగా మాట్లాడేసి నవ్వుతూ హాయిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఆయనే నవ్వుల సుల్తాన్ కృష్ణ భగవాన్ గారు. మరి కృష్ణ భగవాన్ గారి మాటలు, ఆయన కబుర్లు ఆయన మాటల్లోనే విందాం. కృష్ణ భగవాన్ గారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. మీ 130 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వ్యూయర్స్ అందరి తరఫు నుండి కూడా మీరు ఇలాంటి దీపావళి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ సార్, మీరు దీపావళి ఎలా జరుపుకుంటారని? నాకు ఏ పండుగ అన్నా కూడా ఇష్టమే అండి. క్రిస్మస్, రంజాన్, బక్రీద్, మనకు వచ్చే పెద్ద పండుగలు, శ్రావణ శుక్రవారాలతో సహా ఇష్టమే. ఎందుకంటే ఆ రోజు ఏవో బాధలు కానీ ఇంకోటి కానీ లేకుండా అందరూ కలకళ్ళాడుతూ ఉన్నట్టుంటారు. పండుగ అనేది అంటే కొంతమందికి ప్రాబ్లమ్స్, బాధలు ఉంటే ఉండొచ్చు, కానీ జనరల్గా ఇంతకాలం నా వయసులో ఇప్పటి వరకు జరిగింది. అందులో ముఖ్యంగా దీపావళి అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే దీపావళి అనేది పిల్లలకు సంబంధించింది. నరకాసురుడు చచ్చిపోవడం, సత్యభామ చంపడం అవి పక్కన పెడితే సబ్జెక్ట్ కదా. మందులు కొని అవి చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరపోతులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, టపకాయలు ఇవన్నీ కాల్చడం, ఇవన్నీ సరదా. ఆ సరదా కోసం 365 రోజులు ఒక రోజు గురించి ఇంకా ఎల్లుండి వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, అలా ఎదురు చూసి అయ్యో వెళ్ళిపోతుంది ఏదో ఒక లవర్ లాగా ఒక ప్రేయస్ వచ్చి వెళ్ళిపోతుంది అన్నంత ఫీలింగ్ దీపావళి మీద పర్టికులర్గా. ఎందుకంటే ఈ మందులు నెక్స్ట్ డే కొన్ని దాచుకోవటం, మళ్ళీ నాగుల చవితికి ఆ మందులు కాల్చడం అనేది ఇదంతా మా ఊళ్ళో జరిగి. సో మీరు దీపావళి సెలబ్రేట్ చేసుకునే సందర్భాల్లో ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు కానీ లేదంటే మీరే కానీ భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పెద్దవాళ్ళు అంటే మా గ్రాండ్ మదర్, చిట్టుమామ అంటాం, అమ్మమ్మ ఓ మాట అనేది మమ్మల్ని కాల్చుకొని ఇచ్చేది కాదు. మతాబులు అంటే ఆ ఏజ్కి నాకు చాలా కోపం వచ్చేసింది మా అమ్మమ్మ మీద. ఎందుకు అవి డైలాగ్ ఏంటంటే ఎప్పుడు దీపావళి వచ్చినా లూప్ డైలాగ్ లాగా డబ్బెట్టుకొని అగ్గెట్టు తగలాడుతుంది తప్ప ఎందుకు వచ్చింది అని తిట్టేది. ఇంకొక తాత ఒక ఆయన ఉండేవాడు, అతను కర్ర తీసుకుని కూడా వచ్చేవాడు, ఎందుక కాల్పులని. ఇప్పుడు వాళ్ళ ఏజ్ దగ్గరికి నేను ఇప్పుడు వస్తుంటే, ఒక ఏజ్ వచ్చేస్తుంటే నాకు అది ఇప్పుడు అలా అనిపిస్తుంది, ఎందుకు అలా కాలుస్తున్నారు అనేది ఈరోజు పరిస్థితి దీపావళి అంటే. సో ఆ సందర్భంలో అయితే కొంచెం కోపం వచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో ఒకసారి నూతి పళ్ళెం అంటారు చూసారు, నూతి గట్టు మీద పెట్టి అసలు మామూలు పిస్టల్లో పెట్టి కాలుస్తారు. ఏంటని రీల్, అది నూతి గట్టు మీద పెట్టి ఒక రాయి. మీ పేరు పాపారావు చౌదరి అని నేను రీసెంట్గా ఒక పేపర్లో చదివాను. ఈ పాపారావు చౌదరి కృష్ణ భగవాన్ ఎలా అయ్యాడు? నేములో నేముందులండి. ముద్దు పేరు మా గ్రాండ్ మదర్ పెట్టింది కృష్ణ, అది కృష్ణ బాబు అయింది. తర్వాత వంశీ గారి ద్వారా అది భగవాన్గా మారబడి కృష్ణ భగవాన్ అని స్క్రీన్ నేమ్గా వచ్చింది అది. సో మీరు ఇలా సినిమాలోకి రావాలి అనే దానికి ముందు మీరు ఇందాక చెప్పిన మైమ్ అన్నారు కదండి, ఈ మైమ్ మూకాభినయం ఏదైతే ఉందో దీన్ని ఎవరు నేర్పించారు? గురువు ఎవరు? నేను హైదరాబాద్లో చదివాను. ఆపరేషన్ అని ఒక మైమ్ వేసేవారు మా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు. నాకు ఈ స్టేజ్ ఇష్టం, మిమిక్రీ అది చేసేవాడిని. దాంతో నేను ఆ మైమ్ పట్టుకెళ్ళి కాకినాడలో వేసాను. అలాగా మైము ఈ రూముల్లో స్లో మోషన్ ప్రాక్టీస్ చేసేవాడిని. స్టేజ్ మీద స్లో మోషన్ చేయటం, ఫైట్, ఒక నేను విలన్ని, ఒక హీరో, ఇద్దరికి ఫైటు, కింద పడటాలు, దొరలటాలు, ఇవన్నీ స్లోగానే చేయాలి. చేసేవాళ్ళని ప్రాక్టీస్ చేసి అలాగే వచ్చింది ఆ మైమ్ అనేది. ఆ మైమ్ని అక్కడి నుంచి క్రియేట్ చేయటం, లేకపోతే ఎక్కడో కమలాసన అక్కడ ఇలా వేసేట ఆయన అంటే అది 2గా విడగొట్టేయటం, ఇంప్రూవైజేషన్ కొంత క్రియేట్ చేయటం, అలా కాకినాడలో మైమ్లు వేస్తూ ఉండేవాళ్ళు. ఓకే సార్, ఇన్ని చేస్తున్నారంటే మీకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే నాటకాలు? థియేటర్ ఏమి లేదండి. పల్లెటూరులో మా చదువుకున్నప్పుడు అక్కడ అయిపోయాక కూడా నాటకాలు వేసాను. బేసిక్గా మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఈ నాటకాలు, ఈ కళల పట్ల చాలా ఇంట్రెస్ట్, పాటలు కూడా పాడతాడు తను, మాకు రాదు. ఆ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే తనే. అలా నాటకాలు వేసాను. పిఠాపురం బాబీ గారని ఆయన దగ్గర కొన్ని నాటకాలు వేసాను, పరిషత్తులకు కూడా వెళ్ళాను. సో మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఇదండి? అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. ఇక్కడే శారదీయ స్టూడియోస్లో చేశారు. అలాగే కబడ్డీ
ఫస్ట్ 2 ఒక బ్రేక్, ఒక పెద్ద బ్రేక్ తర్వాత చేస్తూ ఉన్నాం. అలాగే ఈవి సత్యనారాయణ గారి సినిమాలో అత్తిలి సత్యబాబు అందులో క్యారెక్టరు, ఆయన బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఆ సినిమా నాకు చాలా 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 ఇష్టం. నేను నరేష్ గారు చేశాను అది. అలాగే టాటా బిర్లా మధ్యలో ఇలా అది శ్రీనివాసరెడ్డి గారే. ఆయన ఇదిలో కూడా చాలా అలాగే వంశీ గారు కొంచెం టచ్లో ఉంటే చెప్తానులో సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ క్యారెక్టర్ 2 భార్యల మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్. కామెడియన్గా చేస్తూనే ఇంతమందిని నవ్విస్తూనే సడన్గా హీరో అయ్యారు జానపర 40+ ఆ సినిమా చేస్తున్నప్పుడు మీరే అంటే వాళ్ళే మీకోసం ఈ క్యారెక్టర్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా? మీరు ముందుగా ఏదైనా అడిగారా, నాకు ఇలా ఉంటే బాగుంటుందని అడిగారా డైరెక్టర్? అది నేను వాడలేండి. ఆ డైరెక్టర్ గారు ఉద్దేశాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూచిపూడి వెంకట గారు దీనికి దర్శకత్వం, రవితేజ అలా బాగుంటుంది కదా అలా అనుకోవటంలో మీరే వేసేస్తే భగవాన్ గారు ఎలా ఉంటుంది, మీరు ఏప్రిల్ 1 విలన్ చేశారు కదా, నాకు అది సరిపోద్ది ఇది సరిపోద్ది, ఇది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ అదేమో ఇది అన్నాడు. నేనా అని చెప్పి ఆశ్చర్యపోయాను. తర్వాత నుంచి ఆశ్చర్యపోవడం అలవాటు అయిపోయింది. అలవాటు ఆశ్చర్యం లేకుండా చేసింది సినిమా చేసేసాను. మీలో ఆర్టిస్టే కాకుండా ఒక హీరో, ఒక కమెడియనే కాకుండా ఒక రైటర్ కూడా ఉన్నారు. ఈ రైటర్ని ఎలివేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనదా నాకు ఆర్టిస్ట్గానే హ్యాపీగా ఉంది అని అనుకుంటాను. రైటర్గా చేస్తున్నానండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి మేడ మీద అబ్బాయిని ఒక కథ ఇచ్చున్నాను. కథా మాటలు నేనే చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నరేష్ గారి హీరోగా ఆ సినిమా మొదలవుతుంది. అలాగే ఇంకొక కథ కూడా ఉంది, అది కూడా నా శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను చెప్తున్నాను. వంశీ గారితో మీరు ఫస్ట్ సినిమా ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, అలాగే మీరు ఆయన సినిమాకి మాటలు కూడా రాశారు, ఆయనే ఎంకరేజ్ చేశారు. ఆ విషయంలో కూడా మీకు వంశీ గారికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? గురువు గారిలాగా చూస్తాను. ఎందుకంటే నాకు ఆయన ఇలా చేయాలి అని చెప్పారు కదా, నువ్వు రాయగలవు అని ఎంకరేజ్ చేసింది ఆయనే. నువ్వు మంచి యాక్టర్ అని, మంచి ఆర్టిస్ట్ అని, ఏదో ఒక రోజు నీకు ఉన్నదని వస్తుందని ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండమని ఒక ఎంకరేజ్ చేసిన ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్గా ఆయన నాకు చెప్పాడు. కాబట్టి ఆయన ఆ ఎంకరేజ్మెంట్ ఎన్నికలతో నాకు ఒక గురువులాగే ఒక మార్గం చూపించినట్టుగా నేను ఫీల్ అవుతాను. తనికెళ్ళ భరణి గారి లాగా డైరెక్షన్ వైపు ఏమన్నా ఆలోచన ఉందా? ఫస్ట్ తనికెళ్ళ భరణి గారితో నన్ను పోల్చకండి. ఆయన చాలా విద్వత్తున్న మనిషి, చాలా చదువుకున్న మనిషి. ఆయన అప్పటికే రైటర్. ఆయన చాలా లేడీ స్టైల్లో ఇలాంటి మంచి మంచి సినిమాలు రాశాడు. ఆయన పంచి, ఒక హ్యూమరు, స్పాంటనిటీ అన్నీ ఉన్న మనిషి. ఆయన నాకు వంశీ గారి దగ్గర చెప్తే ఆ సినిమాలో చేశాను. ఇప్పుడు మీరు డైరెక్షన్ అన్నారు, అది ఎలా జరుగుతుందో చెప్పలేను, చేస్తే చేయొచ్చు. ఇన్ని సినిమాల్లో కమెడియన్గా చేసిన తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేశారు హీరోగా కూడా. బొమ్మనా బ్రదర్స్, చంద్ర సిస్టర్స్ ఒకటి, అలాగే జానపరావు అది ఫస్ట్ సినిమా. ఆ తర్వాత ఇలా వరుసగా 4-5 సినిమాలకు పైగానే చేశారు హీరోగా. సో ఇలా హీరోగా చేస్తూ మళ్ళీ కమెడియన్గా చేయాలంటే ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏమి లేదు, అసలు ఏం పర్వాలేదు, నేను ఏదైనా చేస్తాను. అది నాకు అది ఇది అనేది ఏం లేదు. అప్పుడు నేను ఒకటి నమ్ముతాను, మనం అనుకున్నట్టన్నా అనుకునే కన్నా భగవంతుడు అనుకున్నట్టే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కువగా కాదు, ఎప్పుడూ జరుగుతుంటాయి. ఈవేళ ఈ ఇంటర్వ్యూ కూడా ఆయన ఏర్పాటు సెట్టుకుంది. ఇది మీరు పొద్దున్నేసి ఊహించుంటారు కదా, నేను ఊహించలేదు, జరుగుతుంది. సాయంకాలం వరకు ఏం జరుగుద్దో చిన్న ప్లాన్ వేస్తాం మనం. ఎంతంటే ఈ స్విచ్ అయితే ఫ్యాన్ తిరుగుద్ది వరకు ప్లాన్ వేస్తాం, అంతే తప్ప మిగిలినన్నీ ఆయన అనుకున్నట్టే జరుగుతాయి. ఆయనంటే భగవంతుడు అనుకున్నట్టే జరుగుతాయి అని నా నమ్మకం. భగవంతుడు అని కనెక్ట్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో కృష్ణ భగవాన్ గారికి కొంచెం భక్తి ఎక్కువ అయింది అని జనాలు అనుకోవడం కూడా నేను విన్నాను ఇండస్ట్రీలో. సో వాట్ యు సే, అంటే రమణ మహర్షి గారిని నమ్ముతున్నారని ఇలాంటి మాటలన్నీ వింటున్నాను, ఇది నిజమేనా అండి? మీరు ముందు నుండే భక్తులా? నేను చదువుతానండి, రమణ మహర్షి గారు ఆయన పుస్తకాలు చదువుతాను, షిరిడి సేవ పూజ చేస్తాను, రామకృష్ణ పరమహంస గారు చదువుతాను, జిడ్డి కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుని ఉంటాను. యోగులు వాళ్ళ జీవిత చరిత్రలు అవి తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్. అది మా ఫ్యామిలీలో మా బ్రదర్స్కి అందరికీ కొద్దిగా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అక్కడ ఊళ్ళో అమ్మ నాన్న ఉంటారండి, మేనళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, అక్క బావ. ఇక్కడ నా వైఫ్, డాటర్, నేను. అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
చిన్న అన్నయ్య వాళ్ళు తణుకులో ఉంటున్నారు. ఓకేనండి, మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇప్పటి వరకు పెద్ద డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్? ఒక్కళ్ళు ఉండరు కదా. అందుకే మనసుకి నచ్చిన డైరెక్టర్ అన్న ఇది ఇంకా twist. మనసుకు నచ్చిన లేకపోతే వాళ్ళ మనసుకు నచ్చిన డైరెక్టర్ చెప్పలేం, కానీ కె బాలచంద్ర గారు అంటే ఇష్టం. బాగా ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు చెప్పండి? నాకు అత్యంత మేధావి అది అనేది చార్లీ చాప్లిన్, ఆయన అంటే ఇష్టం అండి. అంటే మీ ఇంకా field కి చాలామంది సంబంధించిన ఉన్నారు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, ఎన్టీ రామారావు గారు, ఇలా ఇంకెందరినీ చెప్పుకుంటా ఉండాలి నేను. ఓకే, హీరోయిన్ అండి? హీరోయిన్ జయప్రద. సో అంతకన్నా ముందు వాళ్ళలో జయప్రద వాళ్ళకన్నా సావిత్రి గారు. ఓకే సార్, దీపావళి సందర్భంగా ప్రేక్షకులకి ఈ దీపావళిని ఇలా జరుపుకోండి అని చెప్పడానికి ఏదైనా సజెషన్ ఉందా? నాకు ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ అంటేనే భరించలేకపోతున్నాను అండి. ఏమన్నా తక్కువ వెళ్తే ఉలిక్కి పడుతున్నాను మామూలుగా ఉన్నా కానీ. అలాంటిది ఈ టపాసులు ఇవన్నీ కాలుస్తుంటే సౌండ్ పొల్యూషను ఓ విధంగా భరించలేను. అలాగని ఆగమని ఆపమని అప్పుడు మరి నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉంది, మరి ఇప్పుడు చేసేవాళ్ళు అలాగ ఉంటారుగా. అందుకని ఒకటి ఏంటంటే వర్షాలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. మనకి పూరు గుడిసెలు ఇళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఈ కాల్చేటప్పుడు వాటి మీద పడి అంటుకోవటం, నెక్స్ట్ డే పేపర్లోనూ టీవీల్లోనూ ఇలా కాలిపోయారు, ఇలా చచ్చిపోయారు, ఇలాంటివి వింటుంటాను చూసి అప్పుడు బాధ వేస్తుంది. దీపావళి ఆనందం కోసం వచ్చిందా, బాధ పెట్టడానికి వచ్చిందా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ కుటుంబంలో బాధ మిగులుతుంటుంది. అలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తలతో రిస్క్ లేని విధంగా దీపావళి చేసుకోవాలని నేను మీ ప్రేక్షకులకు చెప్తాను. సేఫ్టీని పాటించండి. దీపావళి జరుపుకునేటప్పుడు ప్లీజ్ పేరెంట్స్ పిల్లల దగ్గర ఉండి మతాబులు అవన్నీ కాల్పించండి. అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు చాలా హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వనిత ప్రేక్షకులందరికీ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ మీ మనసులోని ముచ్చట్లన్నీ తెలియజేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, నమస్తే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చూశారు కదండి, మాటల తూటాలను దీపావళి టపాసుల్లా పేల్చిన కృష్ణ భగవాన్ గారి మాటల్ని. మరి మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.